Hi learners, how have you been? I hope you are doing well. మనం ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా గత వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కొన్ని ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క మరికొన్ని ఉపయోగాలు అలాగే మీకు తెలియని ఉపయోగాల గురించి ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, స్కెడ్యూల్డ్ ఈవెంట్స్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఒక యాక్షన్ పలానా టైంకి జరుగుతుందని చెప్పి ముందుగానే ఫిక్స్ చేయడం జరుగుతుంది, ముందుగానే డిసైడ్ చేయడం జరుగుతుంది. అటువంటి యాక్షన్ చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ద ట్రైన్ లీవ్స్ అట్ 6 in the morning. ఉదయం 6 గంటలకి ట్రైన్ బయలుదేరుతుంది. అంటే ఆ టైం అనేది అంటే 6 గంటలకు బయలుదేరుతుంది అనే విషయం రైల్వే డిపార్ట్మెంట్ వారి చేత ముందుగానే ఫిక్స్ చేయడం జరిగింది, ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ద మీటింగ్ స్టార్ట్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ముందుగానే అధికారులు నిర్ణయం తీసుకున్నారు, ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, వెన్ డస్ ద కాలేజ్ ఓపెన్. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే ఒక టైంకి కాలేజ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ టైంని ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం. అంటే ఇలా క్వశ్చన్స్లో కూడా మనం ఇదే సెన్స్లో ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఓపెన్స్ అట్ 10. 10 గంటలకి ఓపెన్ చేస్తారని చెప్పి ఇక్కడ చూడండి. ఇట్ అంటే కాలేజ్, ఓపెన్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం. ఇక్కడ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్, అవర్ ఎగ్జామ్స్ బిగిన్ ఫ్రమ్ నెక్స్ట్ మండే. వచ్చే మండే నుంచి, సోమవారం నుంచి మా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, బిగిన్ అవుతాయని చెప్పి ఇలా మనం ఈ షెడ్యూల్ ఈవెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ఎమోషన్స్, ట్రేడ్స్, ఫీలింగ్స్, ఆక్యుపేషన్స్, పొజిషన్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తుంటాం. ఐ ఆమ్ సో నర్వస్ అబౌట్ ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ పట్ల, ఇంటర్వ్యూ గురించి నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, అంటే నేను చాలా ఆందోళనగా ఉన్నానని చెప్పి ఇలా మనం సో నర్వస్ అని చెప్పి చెప్పాం. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ని ఉన్నానన్న మీనింగ్లో ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. షీ ఫీల్స్ షై ఆఫ్టర్ సీయింగ్ ద. వారిని చూసిన తర్వాత ఆమె సిగ్గా ఫీల్ అయింది, సిగ్గా భావించిందని చెప్పి షీ ఫీల్స్ అని చెప్పి ఇలా అన్నాం. హీ ఈజ్ ఎ సింగర్. అతను ఒక సింగర్ అని చెప్పి ఆయన యొక్క ఆక్యుపేషన్ మనం ఇక్కడ చెప్పడం జరిగింది. హీ ఈజ్ ఎన్వీ ఆఫ్ ఈజ్ బ్రదర్ జాబ్. అంటే వాళ్ళ బ్రదర్ జాబ్ గురించి అతను ఎన్వీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఎన్వీ అంటే ఈర్ష్యగా, ద్వేషం అని చెప్పి అర్థం. అంటే ఈర్ష్య, ఆ ఈర్ష్యగా భావిస్తున్నానని చెప్పేటప్పుడు ఇలా ఈఎన్వీవై ఎన్వీ అని చెప్పి మనం యూజ్ చేస్తూ ఉంటాం. షీ ఈజ్ ఏ హోమ్ ఇంజనీర్. ఆమె ఒక హోమ్ ఇంజనీర్. అంటే హోమ్ ఇంజనీర్ అంటే హౌస్ వైఫ్ లేదా హోమ్ మేకర్. హౌస్ వైఫ్, హోమ్ మేకర్ బదులుగా మనం ఈ హోమ్ ఇంజనీర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే అది ఆమె యొక్క ఒక పొజిషన్, ఒక ప్లేస్ గురించి మనం ఇలా చెప్పాం. నెక్స్ట్, దే ఆర్ అడ్వకేట్స్. వాళ్ళు అడ్వకేట్స్ అంటే న్యాయవాదులు అని చెప్పి వాళ్ళకి వృత్తి గురించి చెప్పేటప్పుడు ఇలా మనం చెప్పాం. నెక్స్ట్, ఐ బిలీవ్ ఇన్ ద గాడ్. నేను దేవుని నమ్ముతా అని చెప్పి నా యొక్క ఫీలింగ్, నాకు అభిప్రాయాన్ని చెప్పాను. ఇక్కడ ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ అన్న బిలీవ్ తర్వాత ఇన్ని రావాల్సింది. ఎప్పుడు కూడా బిలీవ్ ప్లేస్లో మనం ట్రస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అదే మీనింగ్తో ఐ ట్రస్ట్ ఇన్ ద గాడ్ అని కూడా మనం చెప్పొచ్చు. మై ఫ్రెండ్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్. మా ఫ్రెండ్ ఏమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆయనకి హోదాని, పొజిషన్ని ఇలా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్, ప్రొసీజర్స్ చెప్పేటప్పుడు, ఇచ్చేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ గో స్ట్రైట్ ఫస్ట్. ముందు మీరు తిన్నగా వెళ్ళండి. దెన్ టేక్ రైట్. తర్వాత రైట్ తీసుకోండి, అంటే కుడివైపుకి తిరగండి. నెక్స్ట్, యూ వాక్ అప్ టు సమ్ డిస్టెన్స్. కొంత దూరం నడవండి అని చెప్పి మనం ఒకరికి ఒక వే చూపించేటప్పుడు ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని చెప్పి మనం డైరెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, అట్ ఫస్ట్ యూ ఓపెన్ ద పాకెట్. మొదట మీరు పాకెట్ ఓపెన్ చేయండి. అండ్ పౌర్ ద కంటెంట్స్ ఇంటూ ద హాట్ వాటర్. హాట్ వాటర్లోకి ఆ కంటెంట్స్ అంటే ఆ పాకెట్లో ఏవైతే ఉన్నాయో వాటిని వేయండి. ఆఫ్టర్ దట్ మిక్స్ దెమ్ జెంట్లీ. తర్వాత వాటిని నెమ్మదిగా మిక్స్ చేయండి అని చెప్పి ఈ విధంగా మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, టెల్లింగ్ స్టోరీస్, జోక్స్, ఫిల్మ్, బుక్ సమ్మరీస్ చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, ద హీరో బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ. మొదట హీరో అనేవాడు పూర్ ఫ్యామిలీకి చెందినవాడు. ఈ గోస్ టు కాలేజ్ వేర్ హీ మీట్స్ ద హీరోయిన్. కాలేజ్కి వెళ్ళేవాడు, అక్కడ హీరోయిన్ని కలవడం జరిగింది. ఇక్కడ చూడండి, హీ గోస్, హీ మీట్స్. ఇక్కడ హీ అనేవాడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం యూజ్ చేస్తున్నాం కనుక ఇక్కడ మీట్ అనే వెర్బ్కి, గో అనే వెర్బ్కి ఎస్ లేదా ఎస్ యాడ్ చేయడం జరిగింది. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. ఇద్దరు కూడా ఒకే క్లాస్లో ఉండేవారు. ద విలన్ ఇన్సల్ట్స్ ద హీరో పబ్లిక్లీ. విలన్ అనేవాడు హీరోని పబ్లిక్గా ఇన్సల్ట్ చేయడం జరిగిందని చెప్పి ఇలా మనం ఒక మూవీ స్టోరీ చెప్పేటప్పుడు, ఒక కథ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ద వైఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్. వైఫ్ అనే వ్యక్తి అంటే భార్య ఎప్పుడు కూడా రైట్, కరెక్ట్గా ఉంటుంది. వాట్ ఎవర్ షీ డస్ యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఆమె ఏం చేసినా నువ్వు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయవలసి ఉంటుందని చెప్పి ఇలా మనం ఏదైనా జోక్స్
చిన్న చిన్న పిట్టగాథలు చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ఇన్సిడెంట్ కానీ ఒక కన్వర్జేషన్ కానీ జరిగేటప్పుడు దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దాన్నే గ్రాఫిక్ ప్రెజెంట్గా చెప్తూ ఉంటారు. చూడండి, ఒక టీచర్ స్టూడెంట్ మధ్యగా జరిగిన సంభాషణని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీచర్ స్టూడెంట్ని అడగడం జరిగింది. ఇఫ్ యూ గివ్ 100 రూపీస్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్కి నువ్వు 500 రూపాయలు ఇచ్చావు. బట్ హీ నీడ్స్ 400 రూపీస్ ఓన్లీ, అతనికి ఓన్లీ 400 రూపాయలు మాత్రమే అవసరం. హౌ మచ్ విల్ హీ రిటర్న్, తిరిగి నీకు ఎంత ఇస్తాడు అని చెప్పి టీచర్ స్టూడెంట్ని అడగడం జరిగింది. స్టూడెంట్ ఏం చెప్పాడంటే 0 రూపీస్ అన్నాడు. అప్పుడు టీచర్, డోంట్ యూ నో మ్యాథ్స్, నీకు మ్యాథ్స్ తెలీదా అని చెప్పి టీచర్ అనడం జరిగింది. అప్పుడు స్టూడెంట్ అన్నాడు, యూ డోంట్ నో మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ గురించి నీకు తెలియదు అని చెప్పి స్టూడెంట్ అనడం జరిగింది. ఇలా ఆ సంభాషణని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్టింగ్ ఈవెంట్స్లో రన్నింగ్ కామెంటరీ చెప్పేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని రకాల స్పోర్ట్స్ జరిగేటప్పుడు, ఎస్పెషల్లీ క్రికెట్, అలాగే ఏదైనా స్పోర్టింగ్ ఈవెంట్ జరిగేటప్పుడు మనం ప్రత్యక్షంగా ఆ జరిగే విధానాన్ని చెప్తూ ఉన్నప్పుడు దాన్ని రన్నింగ్ కామెంటరీ అంటారు. అలాంటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కోహ్లీ థ్రోస్ ద బాల్ టు రోహిత్ శర్మ, కోహ్లీ బాల్నేమో రోహిత్ శర్మకి విసిరాడు, అంటే ఆ వైపుకి విసిరాడు. అండ్ రోహిత్ ఇమీడియట్లీ స్టంప్స్, వెంటనే రోహిత్ ఏమో స్టంప్స్ చేశాడు. విత్ దట్ బ్యాట్స్మెన్ ఈజ్ అవుట్, దాంతో బ్యాట్స్మెన్ అనేవాడు అవుట్ అయ్యాడు. ద సెకండ్ బ్యాట్స్మెన్ రీచెస్ ద పిచ్, తర్వాత సెకండ్ బ్యాట్స్మెన్ పిచ్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హీ వేవ్స్ ద వ్యూయర్స్ అందరిని చూసి అతను చెయ్యలా ఊపడం జరిగింది, అంటే వేవ్ చేయడం జరిగిందని చెప్పి ఇలా మనం ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్న ఒక మ్యాచ్ని, ఒక స్పోర్టింగ్ ఈవెంట్ని రన్నింగ్ కామెంట్ రూపంలో చెప్పేటప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, జరిగిపోయిన సంఘటన కూడా మనం కొన్ని రకాల వెబ్స్తో సింపుల్ ప్రెజెంట్లో చెప్పొచ్చు. చూడండి, ఐ హియర్ దట్ హీ హాస్ పాస్డ్, ఐ హియర్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, హీ హాస్ పాస్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే అతను పాస్ అయ్యాడని చెప్పి నేను విన్నాను అని చెప్పి దాని యొక్క మీనింగ్. ఐఎమ్ టోల్డ్ దట్ హీ వాస్ అవుట్ ఆఫ్ టౌన్, నాకు చెప్పబడింది అతను ఊర్లో లేడని. ఇక్కడ ఐఎమ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది, అంటే దాని యొక్క అర్థం నాకు చెప్పారని చెప్పి దాని యొక్క మీనింగ్. ఐ సీ వాట్ షీ హ్యాస్ టోల్డ్ మీ, నాకు అర్థమైంది ఆమె నాకు ఏం చెప్పిందో. ఐ సీ అంటే నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి దానికి మీనింగ్. దే లెర్న్ దట్ ద బ్యాంక్ వాస్ క్లోజ్డ్, వాళ్ళు తెలుసుకున్నారు బ్యాంక్ క్లోజ్ చేసేసని. ఇక్కడ లెర్న్ అంటే తెలుసుకోవడం. నెక్స్ట్ వన్, సీ హౌ, హియర్, దేరుతో ఇప్పుడు జరుగుతూ ఉన్న పని చెప్పడానికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, సీ హౌ హీ రైడ్స్, చూడు అతను ఎలా రాస్తున్నాడో. చూడండి, సీ అంటే చూడడం, హౌ హీ రైడ్స్ అతను ఎలా రాస్తున్నాడో. దేర్ గోస్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు అదిగో అంటాం. అదిగో అంటే చెప్పడానికి ఇక్కడ మనం దేర్ యూజ్ చేస్తాం. హియర్ కమ్స్ ద బస్, ఇదిగో బస్సు వస్తుంది. హియర్ అంటే ఇదిగో బస్సు వస్తుందని చెప్పడానికి ఇలా హియర్ కమ్స్ ద బస్ అని చెప్పి చెప్పొచ్చు. హియర్ హీ కమ్స్ అంటే హియర్ హీ ఈస్ కమింగ్ అని చెప్పి దాని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, వెనెవర్, యాజ్ సూన్ యాజ్, ఇటువంటి వాటితో మనం రెగ్యులర్గా హ్యాబిచువల్గా జరిగే యాక్షన్స్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వెనెవర్ ఇట్ రెయిన్స్ ద రూఫ్ లీక్స్, వర్షం ఎప్పుడు పడినా రూఫ్ లీక్ అవుతూ ఉంటుంది. ఇట్ రెయిన్స్ ద రూఫ్ లీక్స్, రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేసాం. వెన్ యూ ఓపెన్ ద డోర్ ద లైట్ ఈస్ ఆన్, డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుందని చెప్పి అన్నాం. యాజ్ సూన్ యాజ్ హీ ఎర్న్స్ మనీ హీ స్పెండ్స్ ఇట్, అతను డబ్బు సంపాదించిన వెంటనే ఖర్చు పెట్టేస్తాడు. హీ ఎర్న్స్ మనీ హీ స్పెండ్స్ అని చెప్పి ఈ రెండు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇఫ్, ఆఫ్టర్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, ఇటువంటి వాటితో మొదలయ్యే కండిషన్ క్లాజెస్లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ గెట్ ద ఫస్ట్ క్లాస్, అతను బాగా కష్టపడినట్లయితే అతనికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ పొందుతాడని చెప్పి ఎలా అన్నాం. ఇక్కడ చూడండి, హీ వర్క్స్ హార్డ్ అనే సెంటెన్స్తో ఇఫ్ని యాడ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఐ విల్ టెల్ యూ యాజ్ సూన్ యాజ్ షీ కమ్స్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చిన వెంటనే నేను నీకు చెప్తానని చెప్పి షీ కమ్స్ హియర్ అని చెప్పి ఇలా అన్నాం. బిఫోర్ షీ గోస్ ఐ విల్ గివ్ హెర్ ద బుక్, ఆమె వెళ్ళిపోక ముందు ఆమెకు నేను బుక్ ఇస్తానని చెప్పి ఇలా బిఫోర్ షీ గోస్ అని చెప్పి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్, మనం ఒక వరుస క్రమంలో సంఘటనలు చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మనం ఆ సీక్వెన్స్ని చెప్పొచ్చు. చూడండి, ఆఫ్టర్ గెట్టింగ్ అప్, లేచిన తర్వాత, షీ డ్రింక్స్ టీ, ఆమె టీ తాగుతుంది. దెన్ తర్వాత షీ టేక్స్ ఏ బాత్, తర్వాత ఆమె స్నానం చేస్తుందని చెప్పి ఇలా అన్నాం. ఆఫ్టర్ దట్, దాని తర్వాత షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్, తర్వాత ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. దెన్ షీ గోస్ టు కాలేజ్, తర్వాత ఆమె కాలేజ్కి వెళ్తుందని చెప్పి ఇలా మనం ఒక సీక్వెన్స్ రూపంలో సంఘటనలన్నీ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్లో పాసివ్ వాయిస్ని ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీ సోల్డ్ హియర్, టీ ఇక్కడ అమ్మబడును. ఇక్కడ చూడండి, టీ ఈ సోల్డ్, ఇజ్ అనే బీ ఫామ్ యూజ్ చేసి తర్వాత సెల్ అనే వెర్బ్ యొక్క V3 సోల్డ్ యూజ్ చేయడం జరిగింది. పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా బీ ఫామ్ వచ్చి తర్వాత V3 యూజ్ చేయడం జరుగుతుంది. టీ ఇక్కడ అమ్మబడును అంటే ఏంటి? టీ ఇక్కడ అమ్ముతారని చెప్పి దాని యొక్క మీనింగ్. మ్యాంగోస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు లండన్, లండన్కి మామిడి పళ్ళు ఎగుమతి చేయబడతాయి అంటే రెగ్యులర్గా ఎగుమతి చేయబడతాయి అని చెప్పి దాని యొక్క మీనింగ్. ఎందువల్లంటే సింపుల్ ప్రెజెంటెన్స్ మనం ఎక్కువగా రెగ్యులర్ యాక్షన్ చెప్పడం యూజ్ చేస్తాం కనుక. ఇక్కడ మ్యాంగోస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేసి తర్వాత ఎక్స్పోర్ట్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేయడం జరిగింది. వర్క్ ఈస్ కంప్లీటెడ్, పని పూర్తి చేయబడింది అంటే పని పూర్తి చేశారని చెప్పి దాని యొక్క మీనింగ్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ కమ్ టుమారో, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయబడుతుంది అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి దాని యొక్క అర్థం. హీ విల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయబడుతుందని చెప్పి దాని యొక్క కంప్లీట్ మీనింగ్. ఐఎమ్ టోల్డ్ దట్ హీ హ్యాస్ మేడ్ ఏ మిస్టేక్, ఐఎమ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది అంటే నాకు చెప్పారు ఏమని చెప్పారు? హీ హ్యాస్ మేడ్ ఏ మిస్టేక్, అతను తప్పు చేశాడని. ఇలా పాసివ్ వాయిస్ మనం కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ పాసివ్ వాయిస్లో కొన్ని సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ షీ హ్యాస్ గాన్, ఆమె వెళ్ళిపోయిందని అనబడింది అంటే అనుకుంటున్నారని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇట్ ఈస్ సెడ్ అంటే అనబడింది అంటే అనుకుంటున్నారని చెప్పి ఇలా కాస్త మనం డిఫరెంట్గా మనం పాసివ్ వాయిస్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా సింపుల్ ప్రెజెంటెన్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క మిగతా ఉపయోగాలు కూడా చాలా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, కీప్ లెర్నింగ్.